వెల్కమ్ టు మీ టీవీ ఎడ్యుకేట్స్. నేను మీ సూర్య కిరణ్. నకిలీ 500 రూపాయల నోట్లను గుర్తించేందుకు 10 ముఖ్యమైన కరెన్సీ ఫీచర్లు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరు కూడా 500 నోటుని దగ్గర పెట్టుకొని నేను చెప్పే వాటిని గమనిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెంబర్ 1, సెక్యూరిటీ థ్రెడ్. 500 రూపాయల కరెన్సీ నోటుపై కొన్ని సింబల్స్ ఆధారంగా నకిలీ నోటును గుర్తించవచ్చు. ప్రధాన ఫీచర్లో నోటుపై కనిపించే సెక్యూరిటీ థ్రెడ్ ఒకటి. నోటును కంటికి ఎదురుగా పెట్టుకొని చూసినట్లయితే నోటు మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది కనిపిస్తుంటుంది. అలాగే కొంచెం వంచి చూస్తే అది నీలం రంగులోకి మారుతుంది. ఎదురుగా పట్టుకున్నప్పుడు గ్రీన్ కలర్ లో ఉన్న థ్రెడ్ 45 డిగ్రీస్ యాంగిల్ లోకి వంచినప్పుడు బ్లూ కలర్ లోకి మారుతుంది. ఈ మార్పు నకిలీ కరెన్సీ నోట్లలో కనిపించదు. నెంబర్ 2, లాటెంట్ ఇమేజ్. 500 రూపాయల కరెన్సీ నోటు ఎడమ వైపున కింది భాగంలో మీకు ఓ ఇమేజ్ కనిపిస్తుంది. దీనిని లాటెంట్ ఇమేజ్ అని అంటారు. దాని లోపల ఏముందో స్పష్టంగా కనిపించదు. మహాత్మా గాంధీ 2005 కరెన్సీ నోట్ల సిరీస్ లో విడుదల చేస్తున్న 100 రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన నోట్లపై ఈ ఫీచర్ ముద్రిస్తుంది ఆర్బీఐ. నోటు ఎడమ వైపు కింది భాగంలోని పట్టీ లోపల నోటు విలువ సంఖ్యా రూపంలో ఉంటుంది. ఆ పట్టీపై వెలుతురు పడేటట్లు చేస్తే లాటెంట్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. నెంబర్ 3, సీ-త్రూ రిజిస్టర్. నోటుకు ఎడమ వైపు 500 నెంబర్ సగమే ముద్రించారా అనేలా మీకు కనిపిస్తుంది. దీనికి వెనక భాగంలోనూ అలాగే కనిపిస్తుంది. వెలుతురులో పెట్టి చూస్తే 500 సంఖ్య మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని సీ-త్రూ రిజిస్టర్ ఫీచర్ అంటారు. నెంబర్ 4, బ్లీడ్ లైన్స్. 500 రూపాయల కరెన్సీ నోటుకి ఇరువైపులా నల్లని లైన్స్ 5 చొప్పున ఉంటాయి. వీటిని బ్లీడ్ లైన్స్ లేక బ్లీడ్ మార్క్స్ అని అంటారు. ఈ లైన్స్ చేతితో తాకితే ఉప్పెత్తుగా ఉంటాయి. ఈ లైన్స్ నోటి విలువ తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. 5 లైన్లు ఉన్నాయంటే 500 రూపాయలు అని, 4 లైన్లు మాత్రమే ఉంటే 100 రూపాయల నోట్ అని, 4 బ్లీడ్ల లైన్స్ మధ్యలో 2 చిన్న సర్కిల్స్ ఉన్నట్లయితే 200 రూపాయల నోట్ అని గుర్తించవచ్చు. ఇంటాంగ్లియా ప్రింటింగ్. నోటుకు మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో, రిజర్వ్ బ్యాంక్ సీల్ ఉంటుంది. అలాగే కుడివైపు అశోక స్తూపం ఉంటుంది. నోటుపై కుడి ఎడమ చివరి భాగంలో ఉండే బ్లీడ్ లైన్లను ఇంటాంగ్లియా ప్రింటింగ్ లేక రైజ్డ్ ప్రింటింగ్ అని అంటారు. ఈ విధానంలో ప్రింట్ చేసిన నోట్లను తాకినప్పుడు ఉబ్బెత్తుగా ఉన్నట్లు తెలుస్తాయి. వాటర్ మార్క్, ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్. సెక్యూరిటీ థ్రెడ్ పక్కనే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. దాని కింద ఆర్బీఐ ఎంబ్లం కనిపిస్తుంది. ఆ పక్కన ఖాళీగా ఉండే భాగంలో పరిశీలించి చూసినట్లయితే మహాత్మా గాంధీ గారి వాటర్ మార్క్ ఉంటుంది. ఈ చిత్రాన్ని ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ అని అంటారు. ఇది నోటుపై చెక్కినట్లుగా కనిపిస్తుంది. గాంధీ చిత్రం వాటర్ మార్క్ పక్కనే డినామినేషన్ తెలిపే సంఖ్య కూడా ఉంటుంది. న్యూ నెంబరింగ్ ప్యాటర్న్. 2015 తర్వాత ప్రింట్ చేస్తున్న నోట్లపై కుడివైపు కింద ఉన్న సంఖ్యలో ఒక సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. ఎడమ నుంచి కుడివైపుకు చూస్తే సైజు పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే నెంబర్ కు ముందు ఉండే 3 ఇంగ్లీష్ అక్షరాల సైజు పెరగదు. అవన్నీ ఒకే సైజులో కనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చే 6 నెంబర్లలో ఒక్కో సంఖ్య ఒక్కో సైజు కుడివైపుకు పెరుగుతూ వస్తుంది. ఈ నెంబర్ ఏ 2 నోట్లలో ఒకేలా ఉండదని గుర్తుంచుకోవాలి. ఆర్టికల్లీ వేరియబుల్ ఇంక్. కరెన్సీ నోటు కుడివైపు రిజర్వ్ బ్యాంక్ ఎంబ్లం, అశోక స్తంభానికి మధ్యలో 500 రూపాయలు అనే సంఖ్య ఉంటుంది. కంటికి నోటును ఎదురుగా పెట్టుకొని చూసినప్పుడు ఆ నెంబర్ గ్రీన్ కలర్ లో, సమాంతరంగా పట్టుకుంటే బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఈ సంఖ్య ప్రింట్ చేసేందుకు ఆర్టికల్లీ వేరియబుల్ ఇంక్ వినియోగిస్తారు. అందుకే ఆ నెంబర్ రంగులు మారుతుంది. నోటుకు వెనక వైపు. కరెన్సీ నోటు వెనకాల ఎడమ వైపు భాగంలో నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది. దానికి పక్కన స్వచ్ఛ భారత్ లోగో నినాదం సైతం ఉంటాయి. ఆ పక్కనే లాంగ్వేజ్ ప్యానెల్ కనిపిస్తుంది. ఇందులో తెలుగు భాషతో పాటు 15 భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది. మరోవైపు 500 రూపాయల కరెన్సీ నోటుపై ఎర్రకోట, 200 కరెన్సీ నోటుపై సాంచి స్తూపం, 100 రూపాయల కరెన్సీ నోటుపై రాణి కా వావ్ ఇమేజెస్ కనిపిస్తాయి. దొంగ నోట్ అని అనుమానం వస్తే బ్యాంకు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. బ్యాంకు సిబ్బంది పరిశీలించి నకిలీదో ఒరిజినల్ దో మీకు చెప్తారు. ఒకవేళ నకిలీ నోటు అయినట్లయితే దానిని తీసుకొని ఎంత విలువైన నోటును వారు తీసుకున్నారో ఒక రసీదు ఇస్తారు. ఆ నకిలీ నోటు ఎవరు మనకు ఇచ్చారో వారికి ఆ రసీదు చూపించి నకిలీ నోట్ అని చెప్పవచ్చు. అయితే ఆ రసీదుకు ఎలాంటి మారక విలువ ఉండదని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.